హలో గైస్, టీమిండియా బెస్ట్ కెప్టెన్ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఖచ్చితంగా లిస్టులో ఉంటారు. వారి శైలిలో జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించారు. అంతర్జాతీయ క్రికెట్లో రికార్డ్స్ మరియు టైటిల్స్ పరంగా చూసుకుంటే రోహిత్ కంటే ధోనినే టాప్ ప్లేస్లో ఉంటారు. అయితే ఐపీఎల్ విషయానికి వస్తే రోహిత్ మరియు ధోని సమంగా నిలుస్తారు. రోహిత్ ముంబై ఇండియన్స్కు 5 టైటిల్ అందిస్తే చెన్నై సూపర్ కింగ్స్కు ధోని సైతం 5 ట్రోఫీలు సాధించి పెట్టారు. అంతర్జాతీయ క్రికెట్లో ధోని భారత్కు T20 వరల్డ్ కప్తో పాటు వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అందించారు. మరోవైపు రోహిత్ శర్మ ఇటీవల ముగిసిన T20 వరల్డ్ కప్ 2024ను అందించారు. వీరిద్దరిలో బెస్ట్ కెప్టెన్ ఎవరన్న ప్రశ్న టీమిండియా ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్కి ఎదురైంది. ధోని మరియు రోహిత్లో ఎవరు బెస్ట్ కెప్టెన్ అని అడగ్గా ధోని అని చెప్పారు. రోహిత్ తన స్నేహితుడని, అతని కోపం వచ్చిన ఈ విషయం అర్థం చేసుకుంటాడు అని శార్దుల్ అన్నారు. ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు. 2025 ఐపీఎల్ సీజన్ ఆడతారు లేదా అనే విషయం త్వరలో క్లారిటీ రానుంది. రోహిత్ శర్మ విషయానికి వస్తే T20 వరల్డ్ కప్ 2024 టీమిండియా గెలిచిన తర్వాత అంతర్జాతీయ T20 ప్రపంచ కప్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం భారత్ వన్డే మరియు టెస్ట్ జట్లకు కెప్టెన్గా కొనసాగుతున్నారు. రోహిత్ మరియు ధోని ఇద్దరు కూడా ఐపీఎల్లో కెప్టెన్ నుంచి తప్పుకున్న సమయం మనందరికీ తెలుసు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.